ఆ మీకును సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా. అందరూ చేయొద్దని కుడి చేయొద్దా? లేకపోతే నేనేం పిల్లలు కుడి చేయొత్తి. ఈ 2026లో సమయానికి రావడానికి సిద్ధపడుతున్నాను. ఎవరి దగ్గర చెప్పే మాట గుర్తుపెట్టుకోండి. 2025లో వదిలేద్దాం, గతాన్ని విడిచిపెట్టేద్దాం. వద్దు, మనకొద్దు. కొత్త సంవత్సరం, దేవుడు మనకు ఇచ్చిన సంవత్సరం. దేవుని కొరకు సిద్ధపడదాం. ఏమంటున్నారు? నా వలన అయినంత మట్టుకు. ఎలా సిద్ధపడాలని? ఒకవేళ నీకు ఎమర్జెన్సీ ఉంది, రాలేవు, లేదా ఏదో ఒక పని ఉంది, వెళ్ళవలసిన పరిస్థితి, వెళ్ళాలి. కానీ అవకాశం ఉండి, దాని అర్థం ఏంటి తెలుసు? అవకాశం ఉండి ఒకవేళ రాకపోతే, అవకాశం ఉండి రాకపోతే అది మనకి దేవునికి ఇష్టమైన పని కాదు. అది దేవుని ప్రేమించే ఒక విశ్వాసి పని కాదు. ఇక్కడ పౌలు అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? ఒక అద్భుతమైన మాట, నా వలనైనంత మట్టుకు. నా వలనైనంత మట్టుకు. మా బావగారు మధ్యాహ్నం 2 గంటలకు డ్యూటీకి వెళ్ళాలి. ఒకసారి ఉదయం పూట డ్యూటీ ఉంటుంది, ఆయన మానేసినా మనం ఏం అనలేం, ఎందుకంటే ఉద్యోగం కదండి. మరి మిగతా వాళ్ళు టైంకి రాకపోవడం, మరి స్పెషల్ ఉద్యోగాలు, సీక్రెట్ జాబ్స్ ఏమైనా ఉన్నాయేమో అండి, ఏజెంట్ 110 కొంతమంది చెప్పకుండా ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయేమో అండి రాజుగారు. చెప్పకుండా ఉద్యోగం కొంతమంది పబ్లిక్గా చెప్పకూడదు. అలాంటి ఉద్యోగాలు చెప్తే మీకు వందనాలు, పర్లేదు. కానీ దేవుడిని నిర్లక్ష్యం చేస్తే ఈ సంవత్సరం దేవుడు ఖచ్చితంగా మనల్ని కొట్టి నష్టపరిచి మనల్ని సరిచేయాలి. ఎందుకంటే మనం బాగుపడాలి, చెడిపోకూడదు. మనం బాగుపడాలి. నా వలన అయినంత మట్టుకు. నీకు వచ్చే అవకాశం ఉంది, చేసే అవకాశం ఉంది, నువ్వు సిద్ధపడాలి దేవుని కొరకు. అదే మాట చెప్తున్నాడు పౌలు. రోమా సంఘమా, నా వలన అయినంత మట్టుకు నేను మీ దగ్గరకు వచ్చి సువార్త చెప్పాలని సిద్ధపడుతూ ఉన్నాను. ఒక అద్భుతమైన సిద్ధపాటు గురించి పౌలు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు రోమా సంఘముతో. సంఘము సిద్ధపడాలి. ఎవరి కొరకంటే దేవుని కొరకు. దేవుడు కోరుకుంటూ ఉన్నాడు సిద్ధపడి ఉండాలని. దేవాతి దేవుడు అభీష్టము. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. అదే మాట చెప్తున్నాడు. నాకు అవకాశం ఉన్నంత మట్టుకు మీ దగ్గరికి వచ్చి నేను సువార్త చెప్పాలని సిద్ధపడుతున్నాను. ఒకటి సిద్ధపాటు. ఆ సిద్ధపాటును గురించి పౌలు చాలా విశేషమైన విషయాలు రాశాడు. ఆ సంఘాన్ని గురించి కొన్ని అద్భుతమైన సందర్భాలు రాశాడు. జాగ్రత్తగా మాట మనం ఆలోచన చేసినప్పుడు 8వ వచనంలో అంటాడు, మీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురము చేయబడుచుండుటను బట్టి. రోమా సంఘం యొక్క విశ్వాసము లేదా రోమా సంఘం యొక్క నమ్మకత్వం రోమా పట్టణమంతా ప్రకటించబడుతుందట. రోమా పట్టణమంతా ప్రకటించబడుతుంది వారి విశ్వాసం. అంటే సంఘం ఎంత గొప్పగా ఉందో మనం ఆలోచన చేయాలి దేవుని పిల్లలుగా. మన విశ్వాసము కూడా మన గ్రామం అంతా ప్రకటించబడాలి. దాని కొరకు మనము సిద్ధపడాలి. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి రోమా పట్టణములో ఆ సంఘం యొక్క విశ్వాసపు జీవితం. దేవుని పిల్లలుగా మనం గమనించాలి. పాతకాలంలో సంఘంగా మనం ఎలాగున్నామో, మన మాటలు, మన ప్రవర్తన, మన తీరు, మన ప్రయత్నాలు, మన పనులు, మన కార్యాలు, మనం చేసేవన్నీ పక్కన పెట్టి ఈ 2026వ సంవత్సరంలో నా విశ్వాస జీవితము నా గ్రామానికి మేలుకరంగా ఉండాలి అని మనము సిద్ధపడాలి. నా విశ్వాస జీవితం, నా భక్తి జీవితము, నా ప్రార్థనా జీవితము, నేను చేసే సమస్త కార్యాలు నా గ్రామానికి ఎలాగుండాలి? ప్రచురము చేయబడాలి. మందిరానికి వెళ్తుంది కానీ మనిషి మారలేదు, మందిరానికి వెళ్తుంది కానీ బ్రతుకు మారలేదు, మందిరానికి వెళ్తున్నారు కానీ పరిస్థితులు మారలేదు అన్నట్లుగా మన జీవిత విధానము ఉండకూడదు. రోమా సంఘం ఎలా ఉంది అంటే వారి విశ్వాసము సర్వలోకానికి, అంటే రోమా పట్టణము నుండి ఆ పరిసర ప్రాంతాలు అన్ని వ్యాపించాయంట. ఏమని వ్యాపించాయి? రోమా సంఘము విశ్వాస విషయములో గొప్ప సంఘము అన్నట్లుగా లేఖనం బోధిస్తూ ఉంది దేవుని పిల్లలుగా. ఆయన అంటాడు, మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మన సంఘాన్ని బట్టి కూడా మనం కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మా సంఘం ఉందండి, కష్టకాలంలో మాతో ఉంది అన్నట్లుగా ఉండాలి.
ఎవరికైనా బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మనం ఎలాగుండాలి అంటే ఈ 2026లో ఇతరులకు మనం మేలుకరముగా ఉండాలి. మనము ఇతరులను ఆదరించేటట్లుగా ఉండాలి. అదే మాట అంటున్నాడు, సంఘాన్ని బట్టి పౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మనం కూడా సంఘాన్ని బట్టి దేవునికి ఏం చెల్లించాలి తెలుసా? కృతజ్ఞతాస్తుతులు. పాత నిబంధనలో కృతజ్ఞతా భావాన్ని కలిగిన భక్తుడు ఎవరు అంటే దావీదైతే, కొత్త నిబంధన కాలంలో ప్రతి విషయంలో కృతజ్ఞతా భావాన్ని కలిగిన వాడు పౌలు. నిత్యము కూడా కృతజ్ఞతా జీవితాన్ని కలిగిన వాడే పౌలు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే, ఎవరైనా చిన్న మేలు చేస్తే, ఎవరైనా తనకి సహకారిగా ఉంటే వారందరి పట్ల ఎప్పుడు ఎలాంటి భావాన్ని కలిగి ఉన్నాడు అంటే కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉన్నాడు. వాస్తవానికి ఈ రోమా పత్రిక రాసే సమయానికి పౌలు ఇంకా రోమా సంఘాన్ని దర్శించలేదు. దర్శించకపోయినా రోమా సంఘం యొక్క క్రమాన్ని బట్టి, విశ్వాస జీవితాన్ని బట్టి ఏమంటున్నాడంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. మన పిల్లలు దేవుని సన్నిధిలో పెరుగుతూ ఉన్నప్పుడు, మన పిల్లలు దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ ఉన్నప్పుడు, మన పిల్లలు దేవుని సన్నిధిలో మహిమకరంగా ఉన్నప్పుడు మనం దేవునికి ఏం చెప్పాలంటే కృతజ్ఞతలు చెల్లించాలి. దేవా, నా కుటుంబం నీ సన్నిధిలో ఉంది నాయన, నా బిడ్డలందరూ నీ సన్నిధిలో ఉన్నారు ప్రభువా. కుటుంబముగా మనము దేవుణ్ణి ఆరాధించే క్రమాన్ని మనము కలిగి ఉండకపోతే కుటుంబాలుగా మనం ఆశీర్వాదాలు ఎందుకు పొందుకుంటాం? ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటాం? అవకాశం ఉండి కూడా కుటుంబముగా మనం దేవుని సన్నిధికి రాకపోతే మనం ఎంత చేసినా మన జీవితము మేలుకరంగా ఉంటుందా? ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. కుటుంబముగా దేవుని సన్నిధికి రావడం, కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండడం అనేది నిజమైన సిద్ధపాటు. పౌలు ఎంత అద్భుతమైన సిద్ధపాటును కలిగి ముందుకు వెళుతూ ఉన్నాడో ఒక అద్భుతమైన మాట చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడు అంటే 11వ వచనంలో అంటాడు, మీరు స్థిరపడవలెనని. ఏమంటున్నాడు? మీరు స్థిరపడాలి, దేవునిలో స్థిరపడాలి. అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందాలి. అంటే మన విశ్వాసము ఇతరులను స్థిరపరచాలి, మన విశ్వాసము ఇతరులను ధైర్యపరచాలి, మన విశ్వాసము ఇతరులను బలపరచాలి. దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. కృంగిపోతున్నావా? ఇబ్బందిగా ఉన్నావా? సమస్యలో ఉన్నావా? దేవుడు నీ జీవితంలో కూడా ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. మన విశ్వాస జీవితము ఇతరులకు ఎలాగుండాలి అంటే స్థిరపరిచేటట్లుగా, ఆదరణ పొందేటట్లుగా ఉండాలి అని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఈ 2026లో సంఘముగా మనం ఎలా స్థిరపడాలి అంటే మన సాక్ష్యం మన పక్క విశ్వాసిని ఏం చేయాలి? ఆదరణ పరచాలి. మన సాక్ష్యము, మన జీవితము పక్క విశ్వాసిని బలపరచాలి. నిజమే కదా, పలానా వ్యక్తి జీవితంలో దేవుడు కార్యం చేశాడు, నా జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. పలానా వ్యక్తి జీవితాన్ని దేవుడు స్థిరపరిచాడు, నా జీవితాన్ని కూడా దేవుడు స్థిరపరచ. ఇలాంటి మాదిరికరమైన కార్యాలు దేవుడు మన ద్వారా ఆశిస్తూ ఉన్నాడు. మన కుటుంబానికి మనం మాదిరిగా ఉండాలి, మన ప్రాంతానికి మనం మాదిరిగా ఉండాలి. మన స్థిర విశ్వాసము ఇతరులను స్థిరపరచాలి. అదే మాట చెప్తున్నాడు. రోమా సంఘమా, నేను మీ దగ్గరికి ఇంకా రాలేదు, కానీ మీ విశ్వాసాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మీరు ఆదరించేవారిగా ఉన్నారు. సంఘం సమాజాన్ని ఆదరించేదిగా ఉండాలి. సంఘంలో ఉన్న సభ్యులను ఎలా ఉండాలి? ఆదరించేదిగా ఉండాలి. ఒక మంచి సిద్ధపాటు ఈ 2026లో మనము కలిగి ఉండడానికి మనము సిద్ధపాటు చేసుకుందాం. దేవుని బిడ్డలారా, పౌలు జీవితంలో మనొక సన్నివేశాన్ని చేస్తే అతడు ఎప్పుడూ దేవుణ్ణి స్తుతించేవాడిగా మనకు కనబడతాడు. పాత నిబంధనలో దావీదు స్తుతించేవాడిగా కనబడితే, కొత్త నిబంధనలో పౌలు ఎప్పుడూ స్థుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. అంటే మనము దేవుని కొరకు సిద్ధపాటు కలిగిన మనుషులు మనస్తత్వాలు ఎలాగుంటాయంటే నిత్యము వారి నోట్లో ఏముండాలి తెలుసా? స్తుతి ఉండాలి. ఒకవేళ స్తుతించడం రాకపోతే 1000 స్తుతుల పుస్తకం కొనుక్కోండి. ఏ పుస్తకం? 1000 స్తుతుల పుస్తకం కొనుక్కొని దాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది? స్తుతించడం వస్తుంది. ఆ పుస్తకం ఎప్పుడు దాకానే
మనకు స్తుతించడం వచ్చే వరకు, తర్వాత ఆ పుస్తకంతో మనకు పని లేదు. ఎందుకంటే మన నోరు దేవునిని మహిమపరచాలి, మన నోరు దేవునిని ఘనపరచాలి, మన నోరు దేవుణ్ణి ఆరాధించాలి. ఎప్పుడు కూడా మన నోట్లోంచి కృతజ్ఞత మాటలే రావాలి, దేవునిని మహిమపరిచే మాటలే రావాలి, దేవునిని ఘనపరిచే మాటలే రావాలి. ఎప్పుడు కూడా దేవునిని ఘనపరిచే మాటలు మన నోటిలో కనబడాలి. కొంతమంది నేను చూశాను, వాళ్ళు ఏదన్నా దేవుని స్తోత్రం అంటారు. ఏ మాట చెప్పినా దేవునికి స్తోత్రం. అది వినేవారికి ఎటకారంగా ఉండవచ్చు, అది వినేవారికి ఇబ్బందిగా కూడా ఉండవచ్చు. కానీ దేవుని స్తుతించడం అనేది మనకి ఆశీర్వాదకరం. అదే మాట యోబు మనకు నేర్పించాడు. యెహోవా ఇచ్చినా ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం. యెహోవా తీసుకున్నాడు, దేవునికి ప్రతి విషయంలో నీకు లాభం కలిగిన, నష్టం కలిగిన, దెబ్బ కలిగిన, పడిపోయినా సరే నువ్వు దేవునికి ఏం చెప్పాలంటే స్తుతి చెల్లించాలి, స్తోత్రము చెల్లించాలి. బాగా గుర్తు, దాదాపుగా ఒక 8 సంవత్సరాలు అవుతుందేమో, నేను నా స్నేహితుడు ఇంకొక ఇద్దరం కలిసి మేము 2 బళ్ళ మీద వెళతా ఉన్నాం. మా స్నేహితుడికి బుల్లెట్ అనమాట. వెళతా ఉన్నప్పుడు ఒక సెంటర్లో మేము ఆగాం. వెస్ట్ గోదావరి దాటిన తర్వాత సెంటర్లో ఆగి ఆ బుల్లెట్ పెట్టినప్పుడు నా స్నేహితుడు అన్నాడు, ఒకసారి బుల్లెట్ నేను స్టార్ట్ చేస్తాను ఒకసారి నాకు అంటే, మొత్తం మీద బుల్లెట్ ఎక్కాడు, స్టార్ట్ చేశాడు, ఓ గేర్ వేసాడు, కొంచెం ఎదరికి వెళ్ళాడు, మళ్ళీ భయం వేసిందేమో, మళ్ళీ వెనక్కి వచ్చేసి అక్కడ స్టాండ్ వేయడంలో ఆడికి కుదరలేదు, మీద పడిపోయింది, కుడికాలు ఇరిగిపోయింది, మీద పడి కుడికాలు విరిగిపోయింది. తణుకు హాస్పిటల్లో మేము జాయిన్ చేసాం. వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి మేము తెలియపడినప్పుడు వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మ ఇలాగ అనుకోకుండా బుల్లెట్ కాల్ మీద పడి కొంచెం ఫ్రాక్చర్ అయింది, తణుకు హాస్పిటల్లో జాయిన్ చేసి కట్టించాం, అంతా బాగానే ఉందంటే ఆవిడ అంది, దేవునికి స్తోత్రం బావా అంది. వాళ్ళు లోదన్ చర్చికి వెళ్తారు. ఆ మాటకి సహజంగా ఏమంటుంది, అయ్యి బాబు నా కొడుకు అని పట్టుకుని ఆ ఫోన్లో ఏడ్ చేయాలి. దేవునికి స్తోత్రం బాబా అంది. నాకు అర్థం కాలేదు, ఇదేంటి దేవుని స్తోత్రం అంటుంది, దెబ్బ తగ్గితే దేవుని స్తోత్రం ఏంటి అని అనుకున్నాను. మళ్ళా ఒక గంటన్నరకు వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు. అక్కడ కూడా కొడుకుని పట్టుకుని దేవునికి స్తోత్రం అంటుంది. ఎందుకు అని అంటే అప్పటికి నాకు అర్థం కాలేదు, కానీ నేను చదువుతూ ఉంటే నాకు అర్థమవుతూ ఉంది. ఆవిడ ఎందుకు స్తోత్రం చెప్పిందంటే, కాలే ఇరిగింది ప్రాణం పోలేదు. కాలే ఇరిగింది, కాలు తీసేయలే. కొంతమందికి కాళ్ళు తీసేస్తారు. దాన్ని బట్టి నేను దేవునికి స్తుతిస్తున్నానని ఆవిడ గట్టిగా దేవుని స్తుతించింది. మన జీవితంలో కూడా ఎన్ని దెబ్బలు తగిలినా మనం ఎలా సిద్ధపడాలి అంటే దేవునికి స్తోత్రం, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుణ్ణి మనం ఘనపరచాలి. దానికి కారణం దేవుడు మన జీవితాల్లో ఏమైనా చేయగలడని లేఖనం చెబుతా ఉంది. అందుకనే అంటున్నాడు, నేను మీ దగ్గరికి రాకపోయినా మీ విశ్వాసం బాగుంది, మీ భక్తి బాగుంది, మీరు ఆదరించే విధానము బాగుంది, కాబట్టి నేను దేవునికి ఏం చెల్లిస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఈ 2026లో మనం ఎలా సిద్ధపడాలి అంటే, ఏదేమైనా దేవునికి స్తోత్రం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అన్నట్లుగా మనము సిద్ధపడాలని లేఖనం మనకి అద్భుతమైన విషయాన్ని తెలియపరుస్తూ ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, పౌలు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో, ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నాడో, రోమా సంఘాన్ని అంతగా ప్రేమించాడు. నేటి దినాల్లో మనము సంఘాన్ని ప్రేమించాలి, సంఘం కొరకు సిద్ధపడాలి. నేను సంఘానికి ఏం చేయగలను? సంఘం అంటే నా ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. నా సంఘం కొరకు నేను ఏం చేయగలను? నా కుటుంబం కొరకు నేను ఎన్నో చేస్తా ఉన్నాను, నా కొరకు కూడా నేను ఎన్నో చేసుకుంటా ఉన్నాను. నేను నా సంఘం కొరకు ఏం చేయగలను? నా సంఘం కొరకు నేను ఏం చేయగలను? వాస్తవానికి రోమా సంఘం పౌలు స్థాపించిన సంఘం కాదు, పౌలు చేత కట్టబడిన సంఘమో కాదు. ఎవరో స్థాపించారు, ఎవరో దాన్ని నడిపిస్తున్నారు. కానీ ఆ సంఘానికి వెళ్ళాలని ఆశ ఎవరికి కలిగింది? పౌలుకి కలిగింది. దాని కొరకు పౌలు సిద్ధపడుతున్నాడు. నేను వెళ్ళి ఇంకా ఆ సంఘాన్ని బాగా
బలపరచాలి, నేను వెళ్ళి ఆ సంఘాన్ని ఇంకా ముందుకు నడిపించాలి. ఎంత గొప్ప సిద్ధపాటు. కాబట్టి దేవుని పిల్లలుగా సంఘములో ఉన్న మనము ఎలాంటి ఆలోచన కలగాలి అంటే, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేనేం చేయగలను, నేనేమి ఇవ్వగలను, నేనేమిస్తే సంఘంలో అభివృద్ధి కనబడుతుంది, నేనేమిస్తే సంఘం ఉజ్జీవింపబడుతుంది, నేనేం చేస్తే సంఘం బలపరచబడుతుంది. 2025లో దేవుడిని నేను స్తుతించాలనుకున్నాను, నాకు పాటలు పాడడం రాదు, కనీసం 26లైనా నేను పాటలు పాడాలి, నా పాట ద్వారా దేవుడిని మహిమపరచాలి. సిద్ధపాటు మనకుందా? పాట పాడాలి మనం దేవుని కొరకు. ఇంతకాలం నేను దేవుడిని పాటలు పాడి స్తుతించలేకపోయాను, ఆరాధన చేసి స్తుతించలేకపోయాను, ప్రార్థన చేసి స్తుతించలేకపోయాను. కనీసం ఈ 2026లో అయినా నేను ప్రార్థన చెయ్యాలి, నిలబడి ప్రార్థన చెయ్యాలి, నిలబడి పరిచర్య చెయ్యాలి. ఎంతసేపు నేను వచ్చి వెళ్ళిపోవడమే కాదు, ఈసారి ముందుగా నిలబడి దేవుని కొరకు నేను పరిచర్య చేయాలి. దేవుని సంఘం కొరకు నేను ఏం చేయగలను? పరిచర్య చేయగలనా, ప్రార్థన చేయగలనా, పాట పాడగలనా, డబ్బు ఇవ్వగలనా, పని చేయగలనా, దేవుని కొరకు నేను ఏం చేయగలను అనే ఒక సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. పౌలు అలాగే సిద్ధపడుతున్నాడు. ఆ రోమా సంఘాన్ని ప్రేమించిన పౌలు ఆ రీతిగానే సిద్ధపడుతున్నాడు. ఒక అద్భుతమైన మాట ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే, నేను ఇప్పుడు రోమాకు వెళ్ళాలి, రోమా నుండి నేను అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాలని ఒక గొప్ప తీర్మానము చేసుకుంటూ రోమా సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నేను అంటాను, రోమా సంఘం కొరకు ప్రార్థిస్తున్న సంగతి విశ్వాసులకు తెలియచ్చు, తెలియక పోవచ్చు. కానీ ఎవరికి తెలుసు? ప్రభువుకి. మనం కూడా మన సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే సంఘానికి తెలియచ్చు, తెలియక పోవచ్చు. దాంతో పని లేదు. ఎవరికి తెలియాలి? ప్రభువుకు తెలియాలి. మనం చేసే పని ప్రభువుకు తెలియాలి, మనం చేసే ప్రార్థన ప్రభువుకు తెలియాలి. పౌలు చేసిన ప్రార్థన ఎవరికి తెలుసు అంటే ప్రభువుకే తెలుసు, రోమా సంఘం కొరకు. ఇంకో మాట చెప్పనా, పౌలు యొక్క గొప్పతనం ఏంటే తెలియని వారి కొరకు కూడా ప్రార్థించే మనసు కలిగిన వాడు. ఎవరో? అపోస్తుడైన పౌలు. కాబట్టి 2026లో మనకు తెలియని వారి కొరకు కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. మనకు తెలియని వారు, మన గ్రామంలో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా ఇక్కడ ఉంటారు. వాళ్ళకి మనకి ఏ సంబంధం లేదు, వాళ్ళ గురించి మనకేమీ తెలియదు. కానీ వాళ్ళ కొరకు కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. తెలియని వారి కొరకు ప్రార్థన చేయడానికి మనం సిద్ధపడాలి. తెలియని వారికి సహాయం చేయడానికి మనం సిద్ధపడాలి. మీరు గమనించాలి, తెలియకుండా చాలామంది సహాయాన్ని మనకి చేస్తూ ఉంటారు. కరోనా కాలంలో ఒక పాస్టర్ గారు చాలా ఘోరమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు నేను కువైట్ దేశంలో ఉన్న మా బావగారికి, ఒక ఆయన ప్రసాద్ గారికి ఫోన్ చేసి ఒక సేవకుడికి సహాయం చేయాలండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ చర్చిలో అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేస్తే 38,000 కలెక్ట్ అయ్యాయి. ఆ 38,000 నాకు పంపిస్తే నేను పట్టుకుని ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాను. ఆ 38,000 రూపాయలు ఇచ్చిన వ్యక్తులు ఎవరు నాకు తెలియదు, తీసుకున్న పాస్టర్ గారికి కూడా తెలియదు. వాళ్ళ ముక్కు మొక్కలు చూడలే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, తెలియని వారికి సహాయము చేయడమే ప్రభు ప్రేమ. తెలియని వారికి ఇవ్వడమే ప్రభు ప్రేమ. తెలియని వారిని ప్రేమించడమే ప్రభు యొక్క ప్రేమ. తెలియని రోమా సంఘం తెలీదు, చూడలేదు, చూడకపోయినా వాళ్ళెవరో తెలియకపోయినా సంఘం బాగుందని ఎరిగిన పౌలు రోమా సంఘాన్ని ఎంతగానో ప్రేమించి ఆ సంఘం కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. తెలియని వారి కొరకే మనము ప్రార్థన చేయాలని బైబిల్ చెబుతూ ఉంటే, తెలిసిన వారి కొరకు ఇంకెంత ప్రార్థన చెయ్యాలి. మన పక్కన తెలిసిన కుటుంబం, ఆ కుటుంబంలో సమస్య ఉంది, ఇబ్బంది ఉంది, వాళ్ళు ఏదో పోరాటంలో ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే తెలిసిన ఆ కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యాలి. చాలా సందర్భాల్లో పిలిస్తే వెళ్తాం అనేది కాదు క్రైస్తవ్యం. ఎవరో వచ్చి నేను పిలిస్తే వచ్చి ప్రార్థన చేయడం గొప్పేమీ కాదు. నీ పక్కోళ్ళు, మన మందిరంలో ఉన్నవాళ్ళు, మన పేటలో ఉన్నవాళ్ళు, వాళ్ళు మనం పిలకపోయినా మనం ఏం చేయాలంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఈ 2026లో సిద్ధపడదాం. ఎలా సిద్ధపడదామంటే, మన పేటలో, మన వీధిలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, ఇబ్బంది ఉంటే, బాధతో ఉంటే మనం వెళ్ళి ప్రార్థన చేద్దాం. సంఘంలో కూడా దాన్ని తెలియపరిచి సంఘం అంతటి చేత కూడా ఏం చేయించాలి? ప్రార్థన చేద్దాం. ఈ 2026లో ఒక గొప్ప మార్పు మన జీవితాల్లో రావాలి.
ఒక గొప్ప సిద్ధపాటు మన జీవితంలో రావాలి. ఎందుకంటే తెలియచేయాలి, మనము తెలియచేయాలి. మొట్టమొదటిగా మనమే వెళ్ళి ప్రార్థన చెయ్యాలి. ఎవరు అమ్మగారు అయ్యగారు ఎవరో రావడం కాదు, నీవే వెళ్ళి ఆ అవసరతలో ఉన్న వారికి కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. సిద్ధపాటు, ఒక అద్భుతమైన సిద్ధపాటు. తెలియని సంఘం కొరకు పౌలంతా సిద్ధపడ్డాడు అంటే తెలిసిన వారి కొరకు మనం ఎంత సిద్ధపడాలి. మా మందిరానికి ఎందుకు రాలేకపోయావు? ఎప్పుడైనా ఎవరినైనా అడిగావా? మన ఇంట్లో ఫంక్షన్ జరిగిందనుకో, రాకపోతే మన మూతి ఇలా తిప్పేస్తాం, రాలేదు నువ్వు అంటాం. మందిరానికి రాలేదు, తెలిసిందా లేదా? ఎప్పుడైనా అడిగావా? నాకెందుకులే. అదే ఫంక్షన్ రాకపోతే కోపం వచ్చేద్ది నీకు, మీ ఇంటికి రాకపోతే కోపం వచ్చేద్ది నీకు, గుడికి మాత్రం రాకపోతే అడగవు. మరి అదేంటో మనకు తెలదు. కానీ మీకు అర్థం కావాలి, మన ఫంక్షన్లు అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని సన్నిధి. మన వీధిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి, ఎందుకు రాలేదమ్మా, కారణం ఏంటమ్మా, ఎందుకు రాలేకపోయావు? నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. నీకు ప్రార్థన చేయడం రాకపోతే ప్రార్థన చేసే వాళ్ళు ఎవరుంటే వాళ్ళని తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయి. ఆ సమయంలో అయ్యగారు ఉండొచ్చు, అమ్మగారు ఉండొచ్చు, 7 వారాలు ప్రార్థన చేసే వాళ్ళు ఉండొచ్చు, లేకపోవచ్చు. నీవే వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదరించాలి. ఆ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన. ఇది దేవుడు కోరుకున్న సిద్ధపాటు కలిగిన సంఘం, దైవ జనాంగమా, దేవుని పిల్లలుగా ఈ 2026ని ఒక అద్భుతంగా మనం సిద్ధపాటు చేసుకుందాం. అద్భుతమైన పరిచర్య మనము చేసుకుందాము దేవుని పిల్లలుగా. ఒక అద్భుతమైన మాట అంటాడు పౌలు. ఏమంటాడో తెలుసా? రోమాపత్రిక 1వ అధ్యాయము 13వ వచనం అంటాడు. 13వ వచనం ఒకసారి చదువుదామా? సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలని అనేక పర్యాయాలు మీ యొద్దకు రానుద్దేశించింది, కానీ ఇది వరకు ఆటంకపరచబడి తిని, ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. గ్రీకు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడును. ఏమన్నాడు? రుణస్థుడునట. దేనికి రుణం? జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. గ్రీకు దేశస్తులు అంటే అన్యులు కానివారు, లేకపోతే నిజంగా గ్రీకు దేశానికి చెందిన వారే అవ్వచ్చు, లేదా రోమా ప్రాంతానికి చెందిన వారు అవ్వచ్చు. ఆయన అంటున్నాడు, నేను మీకు రుణస్థుడిని. ఏ విషయంలో రుణస్థుడు? మీ కొరకు నేను ప్రార్థన చెయ్యాలి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మీ కొరకు నేను ప్రార్థన చేయాలి. ఇది దేవుడు నాకు అప్పగించిన బాధ్యత. మీ కొరకే కాదు, ఆ జ్ఞానం కలిగిన వారి కొరకు ప్రార్థన చేయాలి. మూర్ఖులు ఉంటారు, వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారందరికీ నేను రుణపడి ఉన్నాను. ఏ విషయంలో? ప్రార్థన చేసే విషయంలో. నేను మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మనందరము రుణస్థులమే. మన గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. ప్రతి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రతి విశ్వాస జీవితం కొరకు ప్రార్థన చేయాలి. ఒకవేళ అన్ని పేర్లు నీకు రాకపోతే ఏమనాలి? మా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించు ప్రభు. ఎందుకంటే ప్రతి కుటుంబం లెక్క ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గర ఉంది. ప్రతి విశ్వాసి యొక్క లెక్క ఆయన దగ్గర ఉంది. కాబట్టి నీకు అన్ని పేర్లు చదవడం రాకపోతే అన్ని కుటుంబాల కొరకు ఒకే ప్రార్థన. ప్రభువా, నా గ్రామంలో నాతో ఉన్న కుటుంబాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని ఆయన. మనమందరం రుణస్థులమై ఉన్నాము. ఏ విషయంలో అంటే వాళ్ళ కొరకు ప్రార్థించే విషయంలో. కాబట్టి దేవుని పిల్లలుగా కొన్ని అభ్యంతరాలు మన జీవితంలో ఎదురవుతాయి. పౌలుకి అభ్యంతరాలు ఎదురయ్యాయి. దేవుని రోమా సంఘాన్ని దర్శించాలని చాలాసార్లు ప్రయాసపడ్డాడు, కానీ ఏమైందంట? అభ్యంతరపడవలసిన అంటే వెళ్ళడానికి ఆటంకాలు ఎదురయ్యాయి. అలాగే మన విశ్వాస జీవితంలో, మన భక్తి జీవితంలో ఆటంకాలు ఏమవుతాయి? ఎదురవుతాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనం ఏమై ఉండాలంటే రుణస్థులమై ఉండాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఖచ్చితంగా మనము వారి పట్ల బాధ్యత కలిగి ఉండాలని లేఖనం మనకి బోధిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, సిద్ధపాటు అనేది 2 అర్థాలు బైబిల్లో మనకు కనబడతా ఉంది. పౌలు దేని కొరకు సిద్ధపడ్డాడు? ఈ సిద్ధపాటు అనే పదములో బైబిల్ 2 అర్థాలు చెబుతా ఉంది. మొదటి అర్థము ఏమని చెబుతూ ఉందంటే, రోమపత్రిక 1:15 మొదటి అర్థము, కాగా
నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకు సువార్త ప్రకటించుటకు సిద్ధము. మొట్టమొదటిగా అవకాశం ఉన్నప్పుడు, నీకు అవకాశం ఉన్నప్పుడు నువ్వు సిద్ధపడాలి. పాట పాడడానికి అవకాశం ఉన్నప్పుడు సిద్ధపడాలి. ప్రార్థన చేయడానికి అవకాశం ఉన్నప్పుడు సిద్ధపడాలి. ఆరాధన చేయడానికి అవకాశం ఉన్నప్పుడు సిద్ధపడాలి. పరిచర్య చేయడానికి అవకాశం ఉన్నప్పుడు సిద్ధపడాలి. వాక్యము చెప్పడానికి నీ అవకాశాన్ని బట్టి నువ్వు సిద్ధపడాలి. ఇది మొదటి సిద్ధపాటు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘము అనేక రకాలుగా అభివృద్ధి చెంది నిమిత్తము దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన తలాంతుని బట్టి మొట్టమొదటి నువ్వేం చేయాలి? సిద్ధపడాలి. 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 ఈ 2026లో మనం సిద్ధపడాలి. ఎంతసేపు ఒకలే కాదు, అందరూ కూడా ప్రార్థనా పరులుగా ఉండాలి. అందరూ పాటలు పాడేవారిగా ఉండాలి. అందరూ ఆరాధకులుగా ఉండాలి. అందరూ సువార్థికులుగా ఉండి దేవుని సువార్తను ప్రకటించాలి. ఈ 2026లో మనందరికీ ఒక సిద్ధపాటు ఏంటంటే సువార్తను ప్రకటించాలి. మనందరి సిద్ధపాటు ఏంటి? సువార్తను ప్రకటించాలి. ఇది మొదటి సిద్ధపాటు. రెండవది ఇంకో అద్భుతమైన మాట పౌలు అంటాడు. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయము 13వ వచనం అంటాడు. 13వ వచనములో పౌలు ఇన్నెందుకు మీరు ఏడ్చి నా గుండెను బద్దలు చేస్తారేలా, నేనైతే ప్రభు యేసునామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకు సిద్ధముగా. అక్కడ ఒక విషయం అర్థమైంది. వెళితే పౌల్ని బంధిస్తారు, రెండవది చంపేస్తారు. ఎక్కడికి వెళితే? యెరూషలేముకి వెళితే. ఆ అధ్యాయం అంతా చదవండి. వెళితే ఏం చేస్తారు చెప్పండి? ఒకటి బంధిస్తారు, రెండవది చంపేస్తారు. ఈ రెండు గమనిస్తారు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, నన్ను బంధించిన, నన్ను చంపేసిన ప్రభు కొరకు నేను సిద్ధముగా. ఇది రెండవ సిద్ధపాటు. మొదటి సిద్ధపాటు దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, తలాంతుని బట్టి సువార్తను ప్రకటించాలి. ఇది రెండవ సిద్ధపాటు. ఒకవేళ నిన్ను బంధించవలసి వచ్చినా, రెండవది నిన్ను చంపవలసి వచ్చినా, బంధించబడడానికి, సావడానికి కూడా మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. సిద్ధపడాలి. పలానా వీధిలో మీటింగ్ జరుగుతుంది రండి అని అంటే ఏం చేయాలి? సౌండ్ సిస్టమ్ పెట్టడానికి సిద్ధపడాలి. అన్నీ పెట్టేసాక వచ్చి మైకట్టుకుని పాట పాడడానికి సిద్ధపాటు కాదు. సిద్ధపడాలి. ప్రతి పనిలో సిద్ధపడాలి మనము. ప్రతి పనిలో. ఎందుకంటే నీకు అవకాశం ఉంది, నువ్వు చేయగలవు. చేసే అవకాశం ఉండి కూడా నువ్వు సిద్ధపడకపోతే, చదివే అవకాశం ఉండి చదవకపోతే ఏమవుతావు? ఫెయిల్ అయిపోతావు. చదివే అవకాశం ఉండి చదవకపోతే ఏమవుతారు? ఎవరి పిల్లలు ఫెయిల్ అయిపోతారు. పనికిరాని దద్దములు అయిపోతారు. అందరూ అంటారు, ఎందుకు వచ్చిన బతుకు, యాదవ బతుకు. చదివే అవకాశం ఉండి కూడా చదవట్లేదు, ఫెయిల్ అయిపోతున్నారు. యాదవ బతుకు అంటాయి. అవకాశం ఉండి కూడా చదవకపోయినా, అవకాశం ఉండి చేయకపోయినా దేవుడు రేపొద్దు నిన్ను అదే అంటాడు, ఎందుకు వచ్చిన బతుకు. పాడపాడే అవకాశం ఉండి పాడలేకపోతున్నావు, ప్రార్థించే అవకాశం ఉండి ప్రార్థించలేకపోతున్నావు, పరిచర్య చేసే అవకాశం ఉండి పరిచర్య చేయలేకపోతున్నావు అని దేవుడు రేపొద్దున అంటాడు, ఎందుకు వచ్చిన బతుకునేది. మనం ఎవరికి లెక్క చెప్పవలసిన పల్లా, మనకి ఒక్కరికి మాత్రం లెక్క అప్పగించాలి. మనల్ని రక్షించిన దేవాతి దేవునికి, ఆయన స్వరక్తం ఇచ్చి కొన్న ప్రభువుకి మనం ఏ అప్పగించాలంటే లెక్క అప్పగించాలి. దాని కొరకు మనము సిద్ధపడాలి. మనము సిద్ధపడాలి. ఈ 2026లో మనము సిద్ధపడాలి అని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటి సువార్తను ప్రకటించడానికి సిద్ధపడాలి. రెండవది ఒక మాట, ఆమోసు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట చదివి నేను ముగింపులకు వెళ్ళిపోవాలనుకుంటూ ఉన్నాను. ఆమోసు గ్రంథం మనందరికీ విలువైన మాట, మనందరికీ తెలిసిన మాట. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము తీసారా? ఆమోసు గ్రంథం పేజీ నెంబర్ 756. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనములు అంటాడు, కాబట్టి ఇశ్రాయేలులారా మీ ఎడల నేను ఎలాగూ చేయుదును గనుక ఇశ్రాయేలులారా మీ దేవుని సన్నిధి కనబడుటకై, దేవుని సన్నిధిలో కనబడుటకై సిద్ధపడాలి. ఈ 2026లో మనం దేవుని సన్నిధిలో కనబడాలి. ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా
ఒకటి మనం మర్చిపోకూడదు, ఆదివారం నేను దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో కనబడడానికి మనం సిద్ధపడాలి. సువార్తను ప్రకటించడానికి ఎంత ప్రాముఖ్యమో దేవుని సన్నిధిలో కనబడడానికి, అది వీధి కూటం కావచ్చు, సువార్త కూటం కావచ్చు, శుక్రవారం ప్రార్థన కావచ్చు, నీ అవకాశాన్ని బట్టి. ఏమన్నాడు పౌలు? అవకాశాన్ని బట్టి, నీ అవకాశాన్ని బట్టి నీవు సిద్ధపడాలి దేవుని సన్నిధిలో కనబడడానికి. అవకాశాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఉండడానికి మనము సిద్ధపడాలి దైవ జనాంగమా. కొన్నిసార్లు అనేక పనులు మనకు తగులుతాయి, అనేక పనులు తగులుతాయి. రాత్రి క్రిస్మస్ జరుగుతూ ఉంది, 8 అయిపోతే 8:30కి 8:45 అవుతున్న టైంలో బావగారు ఫోన్ చేసి, అయ్యగారు అయిపోయిందా క్రిస్మస్, నేను రావాలనుకుంటున్నాను. దేవుని కొరకు రావాలనే ఆశ, ఆకాంక్ష, సిద్ధపాటు మనము కలిగి ఉండాలి. ఉద్యోగం చేసి అలిసిపోయి మళ్ళా ఎందుకు లేని బతికించవచ్చు, అవునా కదా, బతికించవచ్చు. ఈ వేళకి వెళ్ళకపోతే నష్టం ఏంటని అనుకోవచ్చు. కానీ ఏంటి, నేను వెళ్ళాలి, దేవుని సన్నిధిలో కనపడాలి. అది ఎవరి సన్నిధి? దేవుని సన్నిధి అని అంటాను. అలాంటి ఆశ మన జీవితాల్లో ఎందుకు లేదు? అలాంటి ఆకాంక్ష మన జీవితంలో ఎందుకు లేదు? ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏం చేసినా అవకాశం ఉన్నప్పుడు చివరి నిమిషంలోనైనా నువ్వు దేవుని సన్నిధిలో కనబడడానికి ఏం చేయాలంటే ప్రయత్నము చేయాలి. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. శుక్రవారమే కదా, అది కూడా దేవుని సన్నిధే. శుక్రవారమైనా, బుధవారమైనా, లక్షవారమైనా, ఏ రోజైనా, అది ఎక్కడైనా అదేంటి దేవుని. ఎందుకంటే 2-3 నా నామమున కూడి ఎక్కడ ప్రార్థించుదురు వారి మధ్య నేను ఉన్నాను. కాబట్టి దేవుని సన్నిధిలో ఉండడానికి సిద్ధపడదాం, సువార్తను ప్రకటించడానికి సిద్ధపడదాం, మనల్ని మనము సిద్ధపాటు చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.